హే గైస్, ఇక్కడైతే నా ఇయర్ రింగ్ చూసేయండి. నా దగ్గర ఉన్న 2-3 సెట్స్లో ఇవే చాలా పెద్దవన్నమాట. అరౌండ్ 15 గ్రామ్స్ అట్లా ఉంటుంది. 2024లో నేనైతే తీసుకున్నాను. ఇంకా ఇది చాలా ట్రెండ్ అయింది కదా అప్పుడైతే ఈ మోడల్. ఇంకా ఇప్పుడు అందరి దగ్గర ఇలాంటివి అయితే ఉండే ఉంటాయి. నేను కూడా వేరే డిఫరెంట్ ఏమైనా తీసుకుందాం అనుకున్నాను, కానీ మా హస్బెండ్కి అయితే ఇదే డిజైన్ నచ్చిందనమాట. ఇంకా ఆయనకి ఏది నచ్చితే అదే ఫైనల్గా చేసేస్తాను నేను కూడా. ఎందుకంటే తీసుకునేది ఆయనే కదా, పెట్టుకునే నేనైనా కూడా మరీ ఓల్డ్ మోడల్ అయితే కాదు కదా అనేసి నేనైతే తీసుకున్నాను. కానీ పెట్టుకున్నాక చాలా బాగుంది లుక్ అయితే. నాకైతే మంచిగా అనిపించింది. చూసారు కదా, ఆల్మోస్ట్ నా చెవులు ఎంత ఉన్నాయో అవి కూడా అంతే ఉన్నాయి బుట్టాలు. ఇంకా బుట్టాలతో బెనిఫిట్ ఏంటంటే అసలు ఎప్పుడు కూడా ట్రెండ్లోనే ఉంటాయన్నమాట. దానికి అసలు ఫేడ్ అవుట్ డిజైన్ అసలు ఉండనే ఉండదు. ఎప్పుడు కూడా ట్రెండింగ్లోనే ఉంటుంది కాసుల పేరు, ఇంకా ఈ బుట్టాలు అనేవి. చూసారు కదా, నా కాసుల పేరు నెక్లెస్ షార్ట్ అన్నమాట ఇవి. ఇంకా బుట్టాలు ఇవి. నాకు అసలు పెళ్ళికి ముందు గోల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కాకపోతే పెళ్ళైన తర్వాత చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళైతే మన పైన ఇలాంటివన్నీ రుద్దేస్తారు. మ్యారేజ్కి ముందు ఏ అమ్మాయికైనా ఉంటాయి కదా గోల్డ్ ఇయర్ రింగ్స్ కానీ చైన్స్ కానీ అప్పుడు అంత ఇంట్రెస్ట్ అనిపించదు. వేసుకోకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. మనల్ని అంత ఫోర్స్ చేసే వాళ్ళు కూడా ఎవరైతే ఉండరు. కానీ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఫస్ట్ మనం వచ్చామా రాలేదా అని చూసుకోరు. ఏం పెట్టుకొచ్చింది, ఏం ఇసుకొచ్చింది, గోల్డ్ శారీస్ ఇవే చూస్తారు కదా. అందుకే నాకు కూడా గోల్డ్ అనేది అలవాటు అయిపోయింది. ఇష్టమున్నా లేకపోయినా, మ్యాచింగ్ అయినా లేకపోయినా, మనం క్యారీ చేయాలని ఉన్నా లేకపోయినా కూడా ఈ రిలేటివ్స్ కోసమే అప్పుడప్పుడు వేసుకోవాల్సి వస్తుంది. కానీ నేనైతే అట్లా ఆలోచించాను. నేనైతే గోల్డ్వి కూడా చాలానే వేసుకుంటాను. నా కంఫర్ట్ నాకు ఇంపార్టెంట్ కదా అనేసి. ఇంతకీ మీకేమనిపించిందో కామెంట్ చేయండి. వీడియో ఇంతవరకు చూసారు కదా, ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు.